బంగారం వెండి ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. అసలు తగ్గుతాయో లేదో కూడా తెలియడం లేదు. బంగారం పెరిగింది కొనలేం, కాస్త వెండైనా కొందామంటే వెండి బంగారం అయిపోయింది. వెండికి డిమాండ్ పెరిగిపోవడంతో కల్తీ కూడా పెచ్చుమీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వెండి కల్తీ నివారించడానికి బంగారం తరహాలో హాల్ మార్క్ ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బంగారం వెండి ధరలు పోటీపడి పరుగులు పెడుతున్నాయి. రోజు రోజుకి ధరలు పెరగడమే కానీ తగ్గడం కనిపించడం లేదు. తులం బంగారం ధర 1,40,000 దాటగా కేజీ వెండి ధర 2,70,000కు చేరింది. అయితే బంగారం ధర పెరిగినప్పుడు జనాల్లో ఆందోళన కనిపించింది. దాంతో వెండిని కొందాంలే అనుకుని అటువైపు మళ్లారు జనాలు. దీంతో వెండి డిమాండ్ పెరిగింది. వెండికి బ్యాంకులు లోన్ ఇవ్వడం, వెండి స్టాక్స్ పై మంచి లాభాలు కురిపించడంతో డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వెండికి డిమాండ్, కొనుగోళ్లు పెరగడంతో మోసాలు పెరిగే అవకాశం ఉంది. వెండి వంటి లోహాల్లో కల్తీని గుర్తించడం సాధారణ జనాలకు కష్టమే. ఇప్పటికే బంగారంలో నాణ్యతను గుర్తించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ హాల్ మార్క్ గుర్తింపులు తప్పనిసరి. బంగారు ఆభరణం, బిస్కెట్ తీసుకున్న హాల్ మార్క్ నంబర్ ఉండాల్సిందే. సో ఇప్పుడు వెండికి హాల్ మార్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది BIS. ఈ నిర్ణయం గతంలోనే తీసుకోగా సిల్వర్ హాల్ మార్క్ అనేది వ్యాపారుల ఇష్టం ఉంటేనే ముద్రించుకోవచ్చని చెప్పారు. దీంతో కొందరు మాత్రమే వెండిపై హాల్ మార్క్ నంబర్ అందుబాటులో ఉంచారు. కానీ ప్రస్తుతం హాల్ మార్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హాల్ మార్కుతో పాటు ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వాలని, QR ఫెసిలిటీ పెట్టాలని చెప్పింది BIS. ఇదంతా వెండి కల్తీని నివారించడానికి, వినియోగదారులకు పారదర్శకమైన వెండిని అందించాలనే. వెండి ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎగుమతులు దిగుమతులు భారీగా పెరగడంతో హాల్ మార్క్ తప్పనిసరి చేయడం వెండి స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని BIS చెబుతోంది. హాల్ మార్క్ ఒక్కటే కాకుండా లోహం స్వచ్ఛత, ఐడెంటిఫికేషన్ నంబర్, సంస్థ లోగో వంటివి వెండిపై ఖచ్చితంగా ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి రానుంది. సాధారణంగా బంగారాన్ని తులం, గ్రాముల్లో కొంటూ ఉంటారు. కానీ ధరలు పెరగడంతో ఉన్న డబ్బులకు ఎంత బంగారం వస్తుందో అంత కొంటున్నారు. ఇప్పుడిక్కడ బంగారం కొందామనుకోవడమే కానీ ఇంత అంతా కొందామని కాదు, ఉన్న డబ్బుకు ఎంతొస్తే అంత అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు వెండికి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. వెండి కొనుగోళ్లు డబ్బు లెక్కనే కొంటున్నారని చెప్తున్నారు వ్యాపారులు. వెండి ధరలు ఎంతలో తగ్గుతాయా అంటే కాదు అనే సమాధానమే వస్తుంది మార్కెట్ వర్గాల నుంచి. ఇప్పట్లో వెండి ధర తగ్గే ఛాన్స్ లేదు. ధరలు పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కొనుగోళ్లతో వెండికి డిమాండ్ పెరగగా మార్కెట్లో సరిపడా లభ్యత లేకపోవడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది.